ఫ్రాంచైజీలో తాజాగా వస్తున్న మూవీ అరణ్మై 4 హారర్ అండ్ కామెడీ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాలో యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి స్వీయ దర్శకత్వంలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి పంచుకో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న తమన్నా, రాశి ఖన్నాలపై ఈ కలర్ఫుల్ పాటను తెరకెక్కించారు. ఇక ఈ పాటలో ఇద్దరు భామలు తమ అందాలతో ఆడియన్స్ కు కనువిందు చేశారు. పొట్టి డ్రెస్లతో పోటీ పడి మరీ అందాలను ఆరబోశారు. గ్లామర్తో రచ్చ చేశారు. దాంతో ఈ పాట చూసిన ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సినిమా రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట ఆడియన్స్ను అట్రాక్ట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కోవై సరళ, వెన్నెల కిషోర్, ఢిల్లీ గణేష్ అండ్ శ్రీనివాస్కి రెడ్డికి కీ రోల్స్ చేస్తున్నారు. అన్వి సినిమాక్స్, బెమ్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. మరి టీజర్, ట్రైలర్ సాంగ్స్తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు విడుదల తర్వాత ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. నిజంగా లక్ అంటే మీనాక్షి చౌదరిదే అని చెప్పాలి. ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తలపతితో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ చేస్తోంది. మరోపక్క టాలీవుడ్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో మట్కా సినిమాలో నటిస్తోంది మీనాక్షి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా తొలి ప్రేమ ఫేమ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది మన మీనాక్షి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు టాలీవుడ్ నుండి మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట ఈ బ్యూటీ. అది కూడా స్టార్ హీరో సినిమాలో. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, విక్టరీ వెంకటేష్. అవును, విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రవిపూడితో ఏ సినిమా చేయిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాలో వెంకీకి జోడీగా మీనాక్షి నూయి తీసుకోనున్నారంట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ లక్ అంటే మీనాక్షిదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే వెంకటేష్, అనిల్ రవిపూడి, దిల్ రాజు కాంబోలో ఇప్పటికే F2, F3 చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న కొత్త సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మీనాక్షికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. కమల్ హాసన్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జూన్లో ఈ సినిమా విడుదల చేయనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని, మే నెలాఖరున పవర్ ప్యాక్డ్ ట్రైలర్ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ కొత్త స్టైల్ను విడుదల చేశారు. రెడ్ అలర్ట్, సేనాధిపతి మళ్ళీ వస్తున్నాడు అంటూ 2 డిఫరెంట్ గెటప్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో కమల్ స్వాతంత్ర సమరయోధుడు సేనాపతిగా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, SJ సూర్య, బాబీ సింహ, మనోబాల, బ్రహ్మానందం, సముద్రకని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆకట్టుకునే సూర్య తాజాగా కంగువా అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్ UV క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, వీడియో గ్లేమ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఆదివారం తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశాడు సూర్య. పాస్ట్ అండ్ ప్రజెంట్ లుక్స్తో అంటూ 2 డిఫరెంట్ గెటప్స్తో ఉన్న సూర్య పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. గతం మరియు ప్రస్తుతం ఢీ కొట్టే కొత్త భవిష్యత్తు ప్రారంభమవుతుంది అని క్యాప్షన్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒకే లుక్లో పోరాట యోధుడి పాత్రలో కనిపిస్తూ ఉంటే మరో లుక్లో స్టైలిష్ క్యారెక్టర్తో ఇంప్రెస్ చేస్తున్నాడు. సూర్య కెరీర్లో ఇది 42వ చిత్రం. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ కి కీ రోల్ చేస్తున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా 10 భాషల్లో 3D ఫార్మాట్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ జోష్గా ఉన్నారు. ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం రత్నం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్ సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత విశాల్ తుప్పరివాలన్ సినిమాకు సీక్వెల్ గా తుప్పరివాలన్ 2 చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే లాంఛనంగా మొదలైన ఈ సినిమా మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ సీక్వెల్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి మే 5 నుంచి మొదలు కానుందంట. ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమా కోసం మొదటిసారి విశాల్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక షూటింగ్ మొదలుపెట్టిన 6 నెలల్లోనే అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి విశాల్ హీరోగా వచ్చిన తుప్పరివాలన్ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. విలక్షణ చిత్రాల దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ఈ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ 2017లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. సరికొత్త కథ, ఆ కథని మిస్కిన్ ప్రజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మరి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న విశాల్ కొత్త సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ఆమె హీరోయిన్ గా వచ్చిన యానిమల్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ అండ్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో కనిపించిన రష్మిక తన నటనతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాతో విమర్శకుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకుంది రష్మిక. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక చేస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఇక అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పుష్ప 2లో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది. రష్మిక పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర గురించి యాంకర్ అడగగా దానికి సమాధానంగా రష్మిక మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ముందు పుష్పలో శ్రీవల్లి పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఎలా ఉంటుంది, ఎలా చూపిస్తారని పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు పుష్ప 2లో కూడా అంతే. కానీ ఈ సినిమాలో నా పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పుష్ప 2లో శ్రీవల్లి 2.0ని చేస్తారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. ఇక పుష్ప 2 మూవీ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో భారీగా విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే నటించిన హాలీవుడ్ మూవీ ది వెడ్డింగ్ గెస్ట్. స్లమ్ డాగ్ మిలియనియర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా వచ్చిన ఈ సినిమాను మైకెల్ వెంటర్ బాటమ్ తెరకెక్కించాడు. 2019లో బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఇండియాలో తప్ప మిగతా అన్ని దేశాల్లో విడుదలైంది. కానీ ఆడియన్స్ ను అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే నటించిన శృంగార సన్నివేశం విడుదలకు ఉండే లీక్ అవడంతో ఈ సినిమా అప్పటిలో సంచలనంగా మారింది. అయితే దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. తెలుగులో అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఈ సినిమాను చేసేందుకు తగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడింది. మరి వీలుంటే మీరు కూడా చూసేయండి.